ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఘడియ ఘడియకు జరిగేది ఇదే. అయితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలను శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 3వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీరు ఈరోజు గంటకు ఒక బ్యాడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2-3 బ్యాడ్ న్యూస్లు మీరు వినే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అంటే కెరియర్ కి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ కావచ్చు, లేదా వివాహ జీవితానికి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ కావచ్చు. ఈ విధంగా రోజులో 2-3 అశుభ వార్తలు మీరు వినే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఉదయం లేవటంతోనే మీరు శివ భగవాను మనసులో తలుచుకోండి. ఆ శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీరు ఎటువంటి పనులు చేస్తున్న వారైనా సరే, మీరు పని చేసే సమయంలో అయినా సరే కళ్ళు మూసుకొని ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకోండి. ఈ వీడియో చూసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, కళ్ళు మూసుకొని ఆ శివయ్యను ఆరాధించండి. మీకు పొంచి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీరు వినబోయే ఆ బ్యాడ్ న్యూస్లు ఏంటి, ఆ బ్యాడ్ న్యూస్లు మీ దగ్గరికి రాకుండా కాపాడమని ఆ శివయ్యను వేడుకోండి. ఆ శివయ్యే మీ యొక్క మొరను ఆలకించి మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్యల నుండి మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడేస్తాడు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలైతే మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులకి ఒక చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే ఒక సింహరాశి వారు చాలా కాలంగా మిత్రులను కానీ, సన్నిహితులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు కానీ, స్నేహితులు కానీ మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారు మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి గొడవలు సమసిపోయే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. కఠినంగా దురుస్తుగా మాట్లాడి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మనస్సును ఒప్పించకుండా, గొడవ తీవ్రతను పెంచకుండా, ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శివారాధన చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతిని ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.